పరిశుద్ధ గ్రంథం నందు మార్కు సువార్త 5వ అధ్యాయము 34 వచనం. ఎవరైనా చదవందమ్మా. కుమారి, నీ విశ్వాసమే నిన్ను. ఈరోజు ఏంటంటే మన సబ్జెక్టు విశ్వాసము. ఈరోజు మనం వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం కానివ్వండి, మరి ముఖ్యంగా విశ్వాసం అంటే ఏంది? నమ్మకం. అసలు మనం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కొన్ని నమ్ముతాము, నమ్మాల్సినవి నమ్మకూడని నమ్ముతాం. కానీ మన క్రైస్తవులు అయిన మనం ఎవరు నమ్మాలి? యేసు ప్రభులు వారు. అదే నమ్మకం. చూడండి, యోహాను రాసిన పత్రిక 20 అధ్యాయం 31 వచ్చింది. 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు. దేన్ని నమ్మాలి? జీవము గల దేవుడు, జీవాధిపతి అనేసి ఆయన నామం. అన్ని నామముల కంటే, ఎందుకంటే ఆ ఒక్క నామమే నన్ను 2022 సంవత్సరంలో కరోనాతో డాక్టర్ నిర్ధారించేశాడు. నారాయణ రెడ్డి గారు, నువ్వు చనిపోతావు అన్నాడు. హైదరాబాద్ పరిగెత్తా, 25 చెక్ పోస్టులు దొరకలా. మణిపాల్ హాస్పిటల్లో ఉంటే అక్కడ డాక్టర్ కూడా లాభం లేదు, నువ్వు చనిపోతావు అని చెప్పి 5 ట్యాబ్లెట్లు ఇచ్చి 3 ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే నువ్వు రాయని చెప్తే 3 వేసుకున్నాను. మళ్ళీ త్వరగా పరిగెత్తా 5 రోజులకు కూడా. స్కాన్లో చూస్తే ఏముంది? కరోనా లేదని చెప్పాడు. హల్లెలూయా. అంతకుముందు నాకు తెలియదు, మా మిస్సెస్ అంది నాకు కరోనా వస్తే దమ్మ హాస్పిటల్కి వెళ్దామన్నా, బ్యాగ్ నేను డబ్బులు వేసుకొని. నేను రాను, ఏముంది? విశ్వాసంతో. నేను తిట్టా, విశ్వాసం ఏంది? విశ్వాసానికి కరోనా వైరస్ అంటే తెలీదా? వమ్మో నన్ను చంపుతానికి వచ్చావు. తిడతాం అప్పుడు, నన్ను చంపుతావు. ఆమె ఉంది విశ్వాసం. తర్వాత అడిగా, పరమవైద్యునిగా ఆరాధించే దేవుని, స్వస్థపరిచే దేవునిగా ఆరాధించిన అయ్యా, నాకు ఈ భూమి మీద కొంచెము అవకాశమే అయ్యా. పాహిమాన్ తండ్రి, యేసునాథ, యేసు స్వామి అని చెప్పి అప్పుడు లైట్ వెలిగి కారులో అనుకున్నా. అది ఎందు వాక్యం ఉన్నో ఆ వాక్యం దేవుని యొద్దన్నో ఒక్క అవకాశమే. అంతకుముందు ఆత్మతో చర్చికి నెల, కానీ విశ్వాసంతో అడిగా. తర్వాత రోజు వెళ్ళి కరోనా కోసం అక్కడికి వెళ్ళి 3వ రోజు వెళ్ళి పరిచేస్తే ఆయన నీ కరోనా లేదని చెప్పాడు. ఏం జరిగిందన్నాడు. అయ్యా నేను వెళ్తా యేసు ప్రభులు వారు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్కి పెద్ద డాక్టర్ అంటే, అయ్యా ఇక్కడ 12,000 మంది ఉన్నారు, సగం మందిని తీసుకెళ్తా అన్నాడు. కాదండి, ఆయన పరమ వైద్యుడు సార్ అంటే, నిజమయ్యా మీ దేవుడికి. భారత వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం జరిగిందండి. కరోనాకు మందు లేదు, అసలు నాకు పార్ట్సే లేవు, కానీ ఏం చేశాడు? విశ్వాసం. కుమారి, నీ విశ్వాసమే యేసు ప్రభుల వారిని, మన నిజరక్షకుడు, ఆయన జననము మరణం పునరుద్ధానము ద్వారా యేసు ప్రభుల వారి యందు నమ్మకం ఉంచితే ఏం చేశాడు మనకి? ఆ రోజు రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆమె డబ్బు పోగొట్టుకుంది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, వేల డబ్బులు అయిపోయింది. ఆ రోజు సమాజంలో ఎవరైనా కడగా ఆడవారు 3 రోజులు ఋతుమతులు అవుతారు. ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారము ఎక్కువ రోజులు అయితే ఏంటంటే కడగా ఆమె మన సోఫా మీద కూర్చున్నా అపవిత్రం అవుతుంది, మనిషిని పట్టుకున్నా కూడా అపవిత్రం అవుతుంది. అట్లా 12 సంవత్సరముల నుంచి, అంటే యూదా సాంప్రదాయం ప్రకారం ఆడవారు కడగా ఋతుమతులు అయితే రాకూడదు, సమాజంలో రాళ్ళతో కొట్టేవాళ్ళు. ఆమెకు నిరాశ నిస్పృహ. నేను ఒక పవిత్రాలుగా నేను ఈ భూమి మీద జన్మించాలంటే లక్షలు ఖర్చు పెట్టా. ధర్మశాస్త్రం ఏమన్నా అపవిత్రాలు అంటుంది. ఆ రోజు 7 రోజులు రక్తస్రావం అయిపోయిన తర్వాత 2 గువ్వల్ని 2 పావురాలను తీసుకొని పాపాహార్థ బలి, దహన బలి ఇచ్చేసి మళ్ళీ కడగా లోపలికి వచ్చేవాళ్ళు, గుళ్ళోకి వచ్చేవాళ్ళు. నిరాశ, నిస్పృహ. అబ్బా, ఈ ప్రేమమయుడు, ఈ కరుణామయుడు, ఈ దయామయుడు అందరూ కూడా యేసు స్వామిని ఆరాధిస్తున్నారు. నేను కూడా ఆ మహాదేవుణ్ణి, పైన ఆకాశమందైన భూమందైన ఇలాంటి దేవుళ్ళు లేడని ఆమె ఏం చేసింది? వెళ్ళి ప్రభువులు వారు వస్తుంటే ఏం చేసింది?
ఆయన చెంగు పట్టుకుంది. ఆయన యూదుల్ని ఎవ్వరు కూడా వచ్చి ఆడవారు అసలు ఆ రోజు పట్టుకునే సాంప్రదాయం లేదు. ఆమె మళ్ళా కడగా ఏమైంది, అపవిత్రురాలు. ఆమె ఏం చేసింది, వెళ్ళి చెంగు పట్టుకోగానే ఏమని తెలుసా, చూసేయడానికి వణికిపోయింది భయముతో. శిష్యులను అడిగాడు, నాలో నుంచి ఏమైంది, శక్తి పోయిందంటే, లేదు లేదు నీ మీద పడుతున్నారంటే లేదంటే, ఆమె ఏం చేసింది, ప్రభువుల వారి ముందు ధైర్యముతో, అదే నచ్చింది ఆమెకి. ఒక యూదుడు వేల మంది ప్రజల్లో వస్తుంటే ఆయన ఏం చేసేవారు, ఆమెని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. కానీ నేను ఒక అపవిత్రాలని పవిత్రాలుగా అవ్వాలంటే, కడగా నేను ఇక్కడ జన్మించాలంటే ఎవరు నాకు, ఎవ్వరు లేరు, డబ్బులు లేవు. కానీ ఆ నిజదేవుడు, ఆడవారిని ప్రేమించే దేవుడు వెళ్ళి పట్టుకోగానే ఏం చేసింది, కుమారి నీ విశ్వాసమే, కుమారి. చూసారా ఆమెకి ఎంతది, ఇంకా ఆమె మరణించి లెక్కే, సమాజంలో రాకూడదు, ధర్మశాస్త్రం ప్రకారం కూడా ఆమె అపవిత్రాలు. నేను పవిత్రాలవి ఈ సమాజంలో నేను ఒక మనిషిగా తిరగాలంటే ఏం చేసింది, ఒక్క యేసు ప్రభుల వారి ఏం చేసింది, విశ్వాసం. ఆమె ఏమైపోయింది, అపవిత్రాలు పవిత్రాలు అయిపోయింది. రక్తస్రావం గల స్త్రీ ఆ పవిత్ర దేవుణ్ణి, ఆ మహాదేవుణ్ణి, యేసు స్వామిని పట్టుకోగానే ఈరోజు అలాంటి విశ్వాసం. ఆమె ఏంది, రాళ్లతో కొట్టి చంపేస్తారు. సమాజంలో ఒక పురుషుని దగ్గర రావడానికి లేదు. ఇంకా ఆమెకు అర్థమైపోయింది, ఏదైనా ఉన్నాయి, నన్ను రక్షించగల ఏకైక దేవుడు, మన రక్షకుడు ఎవరంటే యేసు స్వామి. పట్టుకోగానే ఏమైంది, స్వస్థత. ఇలాంటి విశ్వాసం మనకి ఈరోజు మనకేం లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి, చూసావా, విశ్వాసం అన్నది, ఆమె విశ్వాసం పెట్టింది, నిరీక్షించింది, ఆయన కోసం వదిలేసుకుందా. రేపు కూడా మనం నిరీక్షించబడేవాడు అవి అదృశ్యంగా ఉంటాయి. నాకు మొన్న ఒక ప్రాబ్లం వచ్చి, అయ్యగారు మా బాబుకి కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి. ఆయన ఒకటే అన్నాడు, ఎవరున్నాడు, అన్ని నామాలకు పైదావు. విశ్వాసము, నిరీక్షించాలి. ఒక రోజు లేట్ అవుతుంది, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరం నిరీక్షించబడినట్లు ఏంటంటే, మనం అలాంటి నిరీక్షణ మనకు ఉంటే ఏమన్నాడు, అవి అదృశ్యమైనవి ఉన్న రుజువైతాయి. మనకు నిరీక్షణ ఉంటుంది. ఈరోజు అవ్వంగానే, ఇప్పుడు ఇడ్లీ పెట్టంగానే 5 నిమిషాలకే వచ్చేసి చూసి అట్లా అనుకుంటున్నారు. అన్నీ పెట్రోల్ కొట్టింగానే బండి నడిచిద్దే, అన్నీ కాదు. ఏ విశ్వాసము, మనం పొందబోయేవి పొందాం. నేను వెళ్తున్నా, చూసారా, వెళ్తున్నా, నేను వాక్యం షాక్ వచ్చేసింది. నేనేమనుకున్నాను తెలుసా, నేను చెప్తా, నాకు వాక్యం వచ్చిద్ది, నేను ఇక్కడ చెప్పగలను అనుకుని పొందుకోరి ఇట్లా చెప్తున్నాను, చూసావా, చెప్పేస్తున్నా. నేను చెప్తాను అనుకున్నా, అదే అమ్మమ్మమ్మమ్మో అయిపోయింది, అయ్యో ఆయన గమలేలు గారు అయ్యో అయ్యో అయిపోయిందంటే, విశ్వాసం అనేది నిరీక్షించుకొని, నేను పొందకోరవి కూడా చెప్తాను అనుకొని వాక్యం చెప్తాను. అలాంటి విశ్వాసం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒకరోజు అయ్యగారు ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనకు నేర్పించిన శబ్దం ఏంటండి, అన్ని పాటలు పాడచ్చు, అన్ని సబ్జెక్టులు ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు, మనకేం కావాలి, విశ్వాసం. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. చూడండి, మనకి పరిశుద్ధ గ్రంథము యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము 27వ వచనం చదువు తల్లి. యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూసి, నీ వేలిటి చాచు తోమా, నా చేతులు చూడు తోమా, నీ చేయి చాచి తోమా, నా ప్రక్కలో ముంచుము తోమా, అవిశ్వాసివి కాక. అబ్బా, తోమ
ప్రభులు వారి ఉన్న 12 మంది శిష్యుల్లో అందరు ముఖ్యులు ఆయన రొమ్మున అనుకొని ఉన్నారు. తాలి తాకమే చిన్నదానా లే అంటే చిన్నది లేసింది. 5 రొట్టెలను 2 చేపలు ఎంతమందికి? కళ్ళు లేని వారికి, కాళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి. ఏమన్నారు ప్రభువు గారు చనిపోయిన తర్వాత? అబ్బాయి నేను నమ్మనయ్యా బాబు, ఆయన ఎక్కడ జరిగి పునరుద్ధారుడు ఎలా అవుతాడు? నేను నమ్మను, నేను చేతుల్లో పెడతాను, డొక్కలో పెడతాను, కాళ్ళలో పెడతానంటే ప్రభువులు అన్నారు. అవిశ్వాసి, అవిశ్వాసి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మందిరాలకు వచ్చి అయ్యగారు వాక్యం ద్వారా వెనక నేను ఉన్నారంటే ఒక ధైర్యం ఉంది. వాక్యము మీకు ఇలాంటి నిజంగా జబులోని నఫ్తాలి ప్రాంతంలో చీకటి ప్రాంతాలండి. ఆ రోజు ఈ ప్రాంతం తోటవారిపాలెం ఈరోజు ఏం చేసి వచ్చాడు? ఒక వెలుగు తీసుకొచ్చారు అయ్యగారు వాక్యం ద్వారా. లేకపోతే ఏమవుతారు తెలుసా? నిత్య నరకాగ్నికి. అసలు ఆలోచించారా ఆ విశ్వాసాన్ని? జబులోని నఫ్తాలి చీకటి ప్రాంతాలు ఈ మనకి ప్రాంతంలో ఏముంది మనకి ఈరోజు? వెలుగు అయ్యగారి ద్వారా మన మందిరం ద్వారా. మన మందిరం పేరేంటి? వాసువార్త. ఎలాంటి విశ్వాసంలో ఉన్నారు? మేము దూర ప్రాంతంలోంచి విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు ఏంది విశ్వాసంతో ఉన్నాడు? ఏమంటారు? తోమా అవిశ్వాసి అనిపించుకోబాక. ఈరోజు మీకు చక్కటి వాక్యం ద్వారా మీరు అవిశ్వాసంలో ఉన్నారా? ఇంకా చూడండి పరిశుద్ధ గ్రంథం నందు యోహాను రాసిన పత్రిక 20:29 చదవండి. యేసు నీవు నన్ను చూసి నమ్మవుతామా? చూడక నమ్మిన వారు అని ధన్యులు. అవునండి, యేసు ప్రభులు వారు పక్కనుండే నమ్మల. ఈరోజు ఏంటి మనందరం కూడా ఆయన జనన మన పుడతాను చూడక నమ్మిన వారు మనల్ని ధన్యులు అంటారు. హల్లెలూయా, ధన్యులు మనం. అలాంటి ఈరోజు ఎలాంటి విశ్వాసంతో ఉన్నారు మీరు? రక్తస్రావం గల స్త్రీలాగా ఉన్నారా? తోమాలాగా దేవుడి పక్కుండి మందిరాలకు వస్తూ మందిరంలో ఉంటూ మనం అవిశ్వాసి అనిపించుకునే వారికి ఉన్నామా? చూడండి అలాగే పరిశుద్ధ గ్రంథం నందు మార్కు సువార్త 9:20 చదువుతలే. తల్లి ఒక్క నిమిషం తల్లి, సారి తల్లి. పరిశుద్ధ గ్రంథం నందు మార్కు సువార్త 1:00 సరే ఒక పని చేయండి తల్లి. మత్తయి సువార్త 8:1 నుంచి 4 చదవాలి. ఆ 2 ఉంటాయి కానీ ఇది మనకి క్లియర్గా రావాలంటే మత్తయి సువార్త. ప్రభులు వారు యేసుస్వామి వారు ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం మొత్తము కూడా ఆయన్ని వెంబడించు. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను. ప్రభులు వారు కొండ దిగి కిందకు వస్తుంటే బహుజన సమూహం ఎమ్మట పడుతుంది. ఒక కుష్ఠివాడు వచ్చాడు, ఆయనకు మొక్కి ఆగాడు. అసలు ఎంత ధైర్యమో తెలుసా? ఎవరికైనా లేవియా కాండంలో ఉంటుంది, ఒక కుష్ఠి రోగం వస్తే వాడిని దూరంగా పెట్టి లోపల నుండి ఇల్లు కూడా చెక్కేసేవాళ్ళు. వాడిని లోపల పెట్టి వాడిని ముందు తెల్ల వెంట్రుకలు ఉన్నాయా ఎక్కడెక్కడ ఉన్నాయని నిర్ధారించి, కుష్ఠిరోగం ఉంటే వాడిని కడగా బయట పెట్టేసి ఒక అపవిత్రుడు, వాడు ఒక అస్పృశ్యుడిగా చూసేవాడు, ఒక అంటరాని వారుగా, అన్నిటికంటే దౌర్భాగ్యంగా, చనిపోయిన దానికంటే దౌర్భాగ్యం అనమాట అతడు. అలాంటి కుష్ఠిరోగి ఎంత ధైర్యము! రాళ్లతో కొడతారు. సమాజంలోకి వస్తే వాడిని ఏం చేస్తారో తెలుసా? యూదులు మొత్తం రాళ్లతో కొడతారు. అయితే ప్రభులు వారు మన రాజు చక్కగా వస్తున్నాడు. వస్తుంటే ఏం చేశారు? అయ్యా ఇక వాడు డిసైడ్ అయిపోయాడు. ఆయనకు మ్రొక్కి ఏమన్నాడు?
ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడండి ఆయన. యూదులంతా ఏమనుకుంటారు తెలుసా? పరలోక రాజ్యము, ఈ ఇందులో మేమే ఉంటాము, మెస్సయ్య వస్తుంటే మేమే ఆ రాజ్యంలో ఉండేది, ఎవ్వరు ఉండరు. యూదుల గర్వం అన్నమాట, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాంటిది ఏం చేశాడు యేసుస్వామి? ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఆ అపవిత్రుని పవిత్రుని చేస్తానికి వచ్చి, వాళ్ళది ఒక నచ్చింది బ్రహ్మాండంగా. ఎంత విశ్వాసం ఉంటే, నన్ను పట్టుకోకపోతే నీకు ఇష్టడై, ఇలాంటిదేంటి, నీకు ఇష్టమైతే మొక్కి, ఆ రోజు గ్రీకు దేవతలను ఆరాధిస్తారు, మొక్కుతారు. గ్రీకులో ఉంటుంది హ్యాండ్ హ్యాపోసిస్ అని, మొక్కుట. మొక్కంగానే ఆ రోజు దేవుళ్ళని ఆరాధిస్తే ఆయన ఆ కుష్ఠరోగికి దేవుని యందు ఒక దేవునిగా ఆరాధించే విశ్వాసం ఇలా ఉంది. అయ్యా నీ ఇష్టమైతే అనగానే ఏమంటాడు? ఏమంటే నాకు ఇష్టమే, నువ్వు సిద్ధుడిగా. మన రాజు, మన కింగ్ కుష్ఠరోగిని కూడా ధర్మశాస్త్రముల నియమ నిబంధనలు బట్ట ఒక అస్పృశ్యుడిని, ఒక అంటరాని వాడిని సమాజంలో వాడు ఆ రోజు నిజంగా మనం ఇప్పుడు కూడా వాడు కుష్ఠరోగి వస్తే రూపాయి ఎంత దూరం నుంచి చేస్తాం, అంత దూరం నుంచి చేస్తాడు. వాసన, కట్లు, అసలు ఎంత ధైర్యం ఉండాలి యూదుల దగ్గరకు వస్తాం, యూదుల సమాజంలోకి వస్తాం. అసలు మన దేవుడు ఇక్కడే తెలిసిపోయింది ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు. ఆడవారిని ప్రేమిస్తానికి ఆడ రక్తస్రావం గల స్త్రీని జీవించిన దేవుడు. లోకములోనే ధర్మశాస్త్రములోనే యూదులు మెస్సయ్య మాకే ఈ రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో మేమే భోజనానికి మేము పాత్రలు అనుకున్నది కూడా పక్కన పెట్టి, నన్ను ఎవరైతే విశ్వాసముతో నన్ను ఎవరైతే నమ్ముతారో వారిని కూడా ఏమన్నాడు? పట్టుకోగా నాకు ఇష్టడానికి ఏమైంది? కుష్ఠరోగికి ఎమ్మడిన స్వస్థ వచ్చింది. వాడెంత ధైర్యం చేశాడు. అలాంటి విశ్వాసం మళ్ళీ ఉందా? చూడండి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు అది కూడా వేసుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఆయన పాపాన్ని కూడా ఏం చేసుకున్నాడు? మొత్తం కూడా శిలువ మాను మీద. చూడండి పరిశుద్ధ గ్రంథం నందు మత్తయి రాసిన పత్రిక 14వ అధ్యాయము 30 నుంచి 32 చదువుతాలి. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఈ వెంటనే యేసు చెయ్యి చాచి, అల్ప విశ్వాసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిష్యులు మొత్తం కూడా దోణివెక్కి వస్తూ ఉంటే ప్రభులు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరూ ఏమన్నాడు? ఓమో భోయం పోతం దయ్యం దయ్యం అన్నాడు. పేతురు కూడా కాదు నేనే అని చెప్పి వాళ్ళకి ధైర్యపరిచయంగానే పేతురు ఏమంటాడు? దుడుకు పేతురు, అయితే నువ్వు యేసు ప్రభుల వారు అయితే నన్ను కూడా ఆయన నువ్వు నడిచినట్టు నన్ను కూడా నీళ్ళ మీద నడవి అన్నాడు. సరే కమాన్ పేతురు రాయా అన్నాడు. పేతురు ఇంకేం చేశాడు? నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రభుల వారి ముఖం చూసుకున్నంతసేపు ఏం చేశాడు పేతురు? గాలి ఇట్లా ఒక శబ్దం కొట్టంగానే ఇటు తిరిగాడు. తిరగంగానే మునిగిపోయాడు. అప్పుడు ఏమన్నాడు? ప్రభువా అయ్యా నన్ను రక్షించని చేయితే ఆయన చేయబెట్టుకొని లేపి, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డా? నేనుంటే రాజులకు రాజును, ఈ భూమాకాశములు సృష్టించిన దేవుణ్ణు, 5 2 చేపలు ఇచ్చిన ఎర్ర సముద్రమునే
చీల్చిన దేవును, మీ అందరికి కూడా ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుణ్ణు. ఎందుకు ఈ అవిశ్వాసము? అవిశ్వాసి అనిపించుకోకూడదు మనం కూడా. ఎన్ని చేసినా కూడా ఈరోజు ఎన్ని అద్భుత కార్యాలు, మన సంఘంలో ఎన్ని కార్యక్రమాలు, ఈరోజు మనకు లేనిదేంటి? విశ్వాసం. పేతురులాగా అవిశ్వాసి మనం అనిపించుకుంటున్నావా? అనిపించుకోకూడదు. కాబట్టి ఈరోజు ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి? మన యాత్రా జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో అన్నీ ఉన్నాయి. ఈరోజు మనకు లేనిదంటే విశ్వాసం. నాకు 32 సంఘాలు బోధించాను. అయ్యగారి దగ్గర తీసుకొచ్చాడు రాజేష్ బర్నబాస్ గారిని. వారి సంఘం 33 రోజులు 33 మందిరాలు దర్శించాను. 33 సంఘాలకు వెళ్ళి అప్పటికి వెళ్తే నాకు కిడ్నీలో నుంచి 14 mm రాళ్ళు ఉన్నాయి. ఎన్ని? 14 mm రాళ్ళు, 4. అవి ఎంత సెలనిస్తే పడిపోవు. పూర్వీ స్కాన్ ఆమంచి కృష్ణమోహన్ గారు నేనే ఓపెన్ చేసామన్నమాట. పూర్వీ స్కాన్కి వెళ్తే అసలు ఇదేంటి ఇంత రాళ్ళు ఎప్పటి నుంచో నీకు నొప్పిగా ఉండాలి అంటే, లేదు సార్ నాకు ఇప్పుడే వచ్చినాయి, నొప్పిగా ఉంది. నేను ఆదివారం నాకు నొప్పి అని తెలిసింది. నేను బుధవారం సాక్ష్యం వాక్యం చెప్పాలి. ఎక్కడ? బర్నబాస్ గారి చర్చిలో. వెళ్ళంగా నువ్వు ఇమీడియట్గా వెళ్ళు, ఇక యూరిన్ ఆగిపోతుంది అనగానే మధ్యనేని గోపాలకృష్ణయ్య గారు అని చెప్పేసి అందరికీ తెలుసు, ఫేమస్ ఆయన, పెద్దవారు అయిపోయారు. వాళ్ళ కొడుకు రమేష్ కృష్ణ అశ్విని హాస్పిటల్లో. వెళ్ళంగానే ఎమ్మటి 7 కల్లా, ఈవినింగ్ 5:30 కల్లా నన్ను పెట్టి, ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది, గన్తో పేలిస్తే ఇన్ని రాళ్ళు వచ్చినాయి. ఇన్ని రాళ్ళు వస్తే మా మిస్సెస్కి ఇచ్చాడు. అయిపోయింది. నేను దేవుడితో పోట్లాడా, ఫైట్ చేశా. ఏంది బాబు నువ్వు, ఏంది నాయన ఇది? నన్ను 30 సంఘాలు. ఆ రోజు నా దర్శనం ఏంటంటే, వెళ్తూ ఉంటే కరోనా వచ్చినప్పుడు చెప్పే కదా, అయ్యా నాకు భూమి మీద ఒక అవకాశం ఇంకా నా రోజు ప్రభువులు వారు మాట్లాడి, ఈరోజు కొన్ని కోట్ల ఆత్మలు నశించిపోతున్నాయి. నన్ను ఒక కౌన్సిలర్గా 27వ వార్డులో ఉన్నాను. రాష్ట్ర జిల్లా ప్రణాళికా సంఘ సభ్యులుగా ఉన్నాను. రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నాను. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు రోసి గారు, మా తాతయ్య గారు వడ్డినాగేశ్వరరావు గారు, ఆయన మంత్రివర్యులు 25 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇంకొక తాతయ్య గారు చెన్నయ్య గారు, వారు కూడా చీరాల్లో మన రేపల్లి 25 సంవత్సరాలు చేశారు. నా ఆహారమే రాజకీయం. మరి నాకు ఎంత ఆధిక్యత ఉండి ఎంత ఉంటే, అయ్యా నేను చనిపోతాను అని చెప్తే నువ్వేం చేశా అన్నాడు కదా ఆ రోజు. మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మీరు 118. రాజులను నమ్ముకుంటు కంటే బ్రతికిచ్చిన నన్ను నీవు సిలువ సాక్షిగా నేను సాక్ష్యం చెప్పమన్నా. మరి నాకు ఇదేం బాధ, నేను మరి 9 నెలలు వాకింగ్ చెప్పకూడదు అంటారు. చాలా పెద్ద ఆపరేషను, స్టంట్తో పిలిచారు. కిడ్నీ నుంచి యూరిన్ బ్లాడర్ దానికి పాస్ పోసుకునే కొట్టం వరకు ఒక స్టంట్ వేస్తారు. తీగ 15 రోజుల తర్వాత తీసేయాలి. ఈ లోపల ఏం చేశారంటే బ్యాగ్ కట్టారు, దాంట్లో రక్తం వస్తుంటుంది యూరిన్కి దానికి. మరి ఇదేందయ్యా, నేను బుధవారం వాక్యం చెప్పాను ఆయనతో ఫైట్ చేయగానే అప్పుడు చదివానండి ఈ సబ్జెక్టు, విశ్వాసము. దాని ద్వారా నేను దీన్ని బిల్డప్ చేసుకున్నా. ప్రభువుల వారు విశ్వాసం అంటే, నేను ఆ రోజు ఆదివారం ఆపరేషన్ అయింది, సోమవారం లెగిసి 5:30కి యూరిన్ బ్యాగ్ ఇట్లా కట్టుకొని వాకింగ్ చేస్తున్నా. డాక్టర్ గారు వచ్చి, ఏది బ్రదర్ మీ బ్రదర్ ఏడన్నాడు. సార్ నేనేంటి వమ్ము ఏమయ్యా నీకు తెలుసా, యూరిన్ కొట్టం దానికేసి దాంట్లోంచి పడుతుంటే అది పేలిపోయింది కిడ్నీకి అనో గుచ్చి దీనికి యూరిన్ పెట్టామయ్యా. స్టంట్ 15 రోజుల తర్వాత ఆ యూరిన్ పోసుకునే దాంట్లో తీసేసి తర్వాత నువ్వు తిరగొచ్చు, 9 నెలలు బెడ్ దిగకూడదు అన్నాడు. లేదండి నేను బుధవారం వాక్యము ఏమన్నాను, అయ్యా నువ్వు రాసుకొని నువ్వే ఏంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే ఉండి అనగానే ఏం చెప్పాను, రాసుకొని వెళ్ళాను. వాక్యము సాక్ష్యం చెప్పా. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా
స్వస్థపరిచావే వందనమయ్య, నన్ను స్వస్థపరిచావే వందనమయ్య, నన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను ప్రేమించేద, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఆరాధన ఆరాధన యెహోవా, ఆరాధన 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 యెహోవా, ప్రేమించేదన్ అధికముగా నిన్ను ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. అది విశ్వాసం. స్వస్థపరిచే దేవుడు, మనం పరమవైద్యునిగా ఆరాధించే దేవుడు యెహోవా రాఫా, ఎబెనెజర్. ఎలాంటి విశ్వాసం ఉంది? ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు అయ్యగారి మందిరంలో 5వ రోజు రక్తస్రావం గల స్త్రీ, అపవిత్రాలు పవిత్రురాలైంది. కుష్ఠిరోగి అపవిత్రుడేమయ్యాడు, పవిత్రుడే. ఇలాంటి దేవుడు మనకు దొరుకుతాడండి. నేను అంతకుముందు తిరుపతి కొండ వెళ్ళి 40 సార్లు కొట్టించుకునేది గుండు తప్పితే ఏం మిగల. పోలేరమ్మ తిరునాళ్ళు నేను 22వ వార్డు జరిగింది, రేపు జరగబోతుంది మీకు. రేపైతే మేము వడ్డినాగేశ్వరరావు గారి వీధిలో మా ప్రభ కడతాం. తప్పెట్ల తాళాలతో 40 తప్పెట్ల తాళాలతో రెడ్డిపాలెం నుంచి మమ్మల్ని వంశం నుంచి మేము టెంకాయ కొట్టాలి. నేనే మా వినాయకుడి విగ్రహాలకు చేశా. ఏంది గుండె తప్పితే ఏమన్నా మిగిలిందా? ఏం మిగల. నాకు అర్థమై ఇప్పుడు చాలామందిని మార్చా. కీర్తన 117:4-7 చదువుతల్లి. ఎక్కడ హిందువులు ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరన్నా? చెప్పమ్మా.
మా సోదరులు మొత్తం నేను ఇదే మార్చారు. రెడ్డిపాలెంలో 15 మంది లేచారు, మా బజార్లో కూడా. నిజంగా ఏం చెప్పాను? వాని విగ్రహములు వెండి బంగారములు. అబ్బా, ఇది అసలు అర్థం కాదు మనకి. అవి మనుష్యుల వాటికి నోటుండియో, కళ్ళుండియో, చెవులుండియో, ముక్కులుండియో, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవు, గొంతుకుతో అసలు మాట్లాడవు, వాటిని చేయవారును, వాటి యందు నమ్మిక ఉంచేవారును. దేవునికే మహిమ. అసలు మనకి ఏ దేవులైనా ఒకటండి, మన ముస్లిం సోదరులు మన బ్రదర్స్, హైందువులు మన బ్రదర్స్, ఎవరిని అసలు మనం. అయ్యగారు వచ్చి మా ఇంటికి క్రాస్ పెట్టేసి ఇందులో వాక్యం పెట్టారు. బాలాజీ నేను, ఎడం బాలాజీ నేను విడిపోయాం. మొన్న ఎలక్షన్స్లో బాలాజీ పర్చు చేశాడు, మా సొంత తమ్ముడు ఎక్కడ కూడా వేశాడు. వాడు మంచోడు. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే పైన క్రాస్ పెట్టాడు. అయ్యగారు పెట్టంగానే మేము చేయగానే మా వాళ్ళందరూ నాయుడిని అందరిని పిలిచాడు. నేను అందరిని పిలిచాను, అన్నయ్య ఏ దేవుడు మంచి చేస్తే ఆ దేవుడేనయ్యా, నన్ను నా ప్రాణప్రియుడు ప్రాణనాథుడు, నేను చచ్చిపోతే ఎవరు నన్ను బతికించలేదయ్యా, అయా యేసయ్యా ప్రాణనాథ రక్షక పాహిమాం అంటే ఇచ్చాడు. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మీ అభిమానం మీది. మొన్న ఆడ ఎలక్షన్ కూడా ఇలా వాడు తమ్ముడు చేసిన దానికి. అప్పుడు చెప్పే వాళ్ళందరిని పిలిచి, అరే నేను తిరుపతి కొండ వెళ్ళాను, మీరు ఎవరన్నా నన్ను రక్షించడానికి వచ్చంటే, అయ్యో మాకుంటే ఎట్లా వస్తాం, కరోనా రాలేదు కదా. నన్ను దేవుడు ఏం చేశాడు? ఆ దేవుళ్ళు అవి మనుషుల చేతి పనులు. పాస్టర్ గారు, నేను ఇప్పుడు పాస్టర్ గారు అయ్యగారు ఉన్నారు, అమ్మగారి మంచి విగ్రహాలు 2 కట్టించి రోజు ప్రార్థన చేస్తే ఏమైనా వచ్చిద్దా? నాకు చేయమన్నా ఏమైనా వచ్చిద్దా? అవి చేసింది ఎవరు? నేనే. విగ్రహాలు అయ్యగారి అమ్మగారి. మనుషుల చేతి పనులు. వాళ్ళు కళ్ళుండి చూస్తారా? నోరుండి మాట్లాడతారా? పిల్లి మీద ఉండేవి, నెమల మీద ఉండేవి మాట్లాడతాయా? చూడరు. కాళ్ళతో నడుస్తారా? అరే నేను చచ్చిపోతాను రా బాబో అన్న, ఏమన్నారు? వాళ్ళకి ఇనిపిట్లా. అయిపోయాను. అయ్యో బాస్ని అడిగా, బిగ్ బాస్, మన బిగ్ బాస్ అంటే ఒక అమ్మాయి ఉంటుంది, నాగార్జున అంటుంది. ఒరే బాబా, ఈ బిగ్ బాస్ ఎవరు? యేసయ్య. టీవీలో గొడవ అయిపోయింది. ఒకప్పుడు నేను ఆ హీరో ఎవరు? బైబిల్లోకి రాకముందు చిరంజీవి అనే పవన్ కళ్యాణ్. మా ఇంటి ఎదురే ఉన్నాడు. మొన్న సాయంత్రం కూడా సిస్టర్ వచ్చింది మా ఇంటికి. అబ్బు అసలు వాళ్ళ కొడుకు ఒకడు కాదు 100 మందిని కొట్టుంటే అసలు డ్యాన్స్ లేసి బెనిఫిట్ షోలు పెట్టి అసలు పిచ్చి అసలు అన్నమాట. పెద్ద హీరో అనుకునేవాడిని. చాలామంది హీరోలు ఉన్నారు కదా, ఆ హీరోని ఇక్కడికి తీసుకొచ్చి మనందరం కొడుతూ ఉంటారా? తర్వాత చెప్పే వాళ్ళకి, అరే నా హీరో ఎవరు? ఎందుకు అన్నారు? 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచాడు మన హీరో, మన కింగ్? ఎంతమందికి? ఎస్. తాళి తాకమే చిన్నదానాలే అంటే పాడి కట్టుకొని విధవరాలు కుమారుని లే అన్నాడు. లేచాడా? లాజర్ కమాన్ అంటే లాజర్ దగ 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 వచ్చి కుష్టి వ్యాధికి, ఇప్పుడు చెప్పిన కుష్టి వ్యాధికి ఏం చేశాడు? ఈరోజు 450 జబ్బులకి లేదు. పరమ వైద్యుడు ఏం చేశాడు? కుష్టి వ్యాధి ఉంది, రక్తస్రావం కలిసి. నన్ను ఏం చెప్పారు? అయిపోయావు, కరోనాకి ఇప్పుడు కానీ ముందుందా? అయిపోయావు పో అన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు ఎయిడ్స్తో కానీ, క్యాన్సర్తో కానీ, గుండె నొప్పులతో కానీ, అరికాల నుంచి నడినెత్తి వరకు రోగ రక్తములతో అసలు భయపడవసరం లేదండి. ఆయన హిస్కియా ఉంటాడు, అయ్యా నిన్ను నీ పూర్ణ హృదయంతో, మన 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఏంటి? ఫస్ట్ ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలో మోడిఫై చేశాడు యేసు స్వామి మన కింగ్. ఒక 5 ఆజ్ఞలు, నీ పొరుగు వారిని ఏం చేశాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోనూ, ఇదే మొదటి ఆజ్ఞ. రెండోది ఏంది? నిన్ను వరే. ఇంకొక 5 ఆజ్ఞలు, 5 నుంచి 10 ఇంకొక ఆజ్ఞలు, 2 మోడిఫై చేసి పడేసాడు 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో నీతిని తీసేసేయాలి ఇది అనుకునేవారు. ధర్మశాస్త్రం ఉంది, ఆయన ధర్మశాస్త్రం కొట్టేస్తానికి రాలా, కానీ దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు జనానికి మోడిఫై చేశాడు. చెప్పారా బాబు, ఇదిరా మీ వాళ్ళు కళ్ళుండి చూసారా, చెవులు విన్నారా? నన్ను ఏడకి పంపించాడు. ఫ్లెక్సీ రవిశంకర్ వర్ధంతి నేను ఈరోజు 3వ రోజు పడిపోయేది, 3వ సంవత్సరం అవుట్.
ఆయన ఏందో ఊరకనే అయ్యా రక్షక పాహిమాం అంటే నేనెవరిని అన్యుణ్ణి. ఏం చేశాడు ప్రాణప్రియుడు? అబ్బా, అసలు ఇలాంటి దేవుడు ఉంటాడా? పైన ఆకాశం మంది భూమి మంది, అసలు నిజంగా ఇలాంటి దేవుడు ఉంటాడండి? మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్ అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అది మీకు ఎట్టయితే ఎట్లా ఉందో ఇలాంటి పరిశుద్ధుడు కూడా ఉన్నాడు. అసలు ఈ వాక్యం నిజంగా ఆయన్ని కమ్యూనియన్లో కంటే కట్టేసుకోవాలనిపించింది. నిజంగా అసలు అలాంటి వాళ్ళు దొరకరమ్మా. మీ అదృష్టం. వాక్యం చెప్పాడు. ఈరోజు వాక్యమే. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? సరే, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? సంఘంలో ఉంది. అయ్యగారు ముందు ఏం చదువుతాడంటే ప్రార్థన, తర్వాత ఏమంటాడు? ఎంతమందికి టీవీలు ఉన్నాయి చెప్పండి. సరే, బైబిల్ ఎంతమంది తెచ్చారు? అందరూ బైబిల్ లేపండి చూద్దాం. బైబిల్ అందరూ లేపాలి. 100కు 100 మార్కులు వేసేసాం అయ్యగారు. ఎన్ని? బైబిల్ ఆది ఎందు ఆయనే, ఆది ఎందు వాక్యం ఉన్న, ఆ వాక్యమే దేవుని. తర్వాత 14 ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారే. ఈయన పట్టుకుంటే దేవుడు ఉన్నట్టే. మన మధ్య ఉన్న దేవుడిని ఉదయాన్నే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, తర్వాత బైబిల్. మరి ముఖ్యంగా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకుండా ఉండడానికి మనం దేనికి వెళ్తామంటే మనం 3 లోకాలు ఉన్నాయి. మళ్ళా చెప్తానేనండి. ఇక్కడ మనం ఎందుకు వచ్చాము ఉపవాస కోడికలకి చెప్పండి? చెప్పాలి, అందరు ధైర్యంగా మాట్లాడు. నేను మీ సంఘాన్ని చూసి భయపడతా తెలుసా? అంతకుముందంట ప్రవక్తలు వస్తుంటే ప్రజలు ప్రవక్తలను చూసి భయపడేవాళ్ళు. అమ్మో ఆయన వచ్చి ఏం చేస్తాడు అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జనాన్ని చూసి మేము భయపడాల్సి వస్తుంది. నేను ఇక్కడ మీరు వాక్యం ఏదో ఆయన దెబ్బకి నేను భయపడి వస్తుంటే ఎట్ట చెప్పాలో వాక్యం మీ దెబ్బకి? మీరేమన్నా మోగోళ్ళు కూర్చుంటున్నట్టు కూర్చుంటారు. ఎవరిలాగా? అగ్ని వర్షం కురిపిస్తాడు తెలుసు ఆయన వాక్యంలో. అసలు యూట్యూబ్లు తింటలేదు. యేసు ప్రభులు అన్నంట స్వజనులు అంట. నిజంగా ఇప్పుడు నాకు అర్థమైంది. స్వజనులు ఆయన గుర్తించుకోవాలి. ఆయన మా ప్రాంతంలో ఉండే ఊరకన 4 వాక్యాలు చదివితే దండుబాటు మొత్తం నిండిపోయింది. దేనికోసం? డబ్బు కోసం. ఈయన ఇక్కడ ఏం చదువుతున్నాడు? చీకటి ప్రాంతంలో, పల్లెటూరు ప్రాంతంలో దేవుని వాక్కు, గ్రామాల్లో స్వార్థ ప్రకటిస్తున్నాడు అయ్యగారు. ఏం చేస్తున్నాడు అయ్యగారు? ఏందో అసలు ఇదేందో మోగోళ్ళని తెచ్చి కూర్చోబెట్టినట్టుంది ఈరోజు మిమ్మల్ని. మాట్లాడాలి. ఎందుకంటే నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళానమ్మా. మొన్న విశ్వాసాలు వెళ్ళంగానే అబ్బో బాగా అసలు మామూలుగా చూడాలి. ఏంద్రా బాబు ఇట్లా మంచి బట్టలు వేసుకున్నారు, చర్చికి అంది ఎట్లా అంటే వేసుకొస్తారు వీళ్ళు. ఇట్లా చూసా అసలు 2000 క్యాండిల్ లాగా మొహం గిలగలగలాడుతుంది. అసలు ఇల్లే కాదని చూసేట వాళ్ళే మొహం ఎట్ట ఉంది? 2000 క్యాండిల్. ఈడకి వచ్చిన తర్వాత మాడిపోయాల సంఘంలో చూసా 100 క్యాండిల్ లాగా ఉన్నాయి మీలాగా. ఇది ఎట్ట ఉండాలి? జీవం గల వాక్యం చెప్తున్నప్పుడు ఎలా ఉండాలి అసలు? నిజంగా ఇది ప్రాణం పోసే వాక్యం, మామూలు విషయం కాదు ఇది. ఎంత ధైర్యంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు అని చెప్తాను చెప్పండి. సంఘం ఇది. అందుకని ఏం చేయాలి? మీరు కూడా నాతో మాట్లాడితే మీరు కూడా వాక్యం పంచుకున్నట్టే. 12 రోజులు దైవజనులు చెప్తుంటే మీరు టపటాపటాప ధన ఫటాఫట్ చెప్పేయాలి. టీవీలు అందరికీ ఉన్నాయి కదా, ఏం చేస్తారు? పక్కాంగ పోగానే మేమే ఈరోజు ఏం చెర కట్టుకొచ్చింది? మొగిలి రేకులు, అది అయిపోయి ఉంటాయి. 6 రేకులు, పూతర రేకులు ఈ దప్పితే ఈమెచ్చాడికి దమ్మా ఈ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడు కదా, అమ్మే ఈరోజు ఏం చీర కట్టుకొని వచ్చిందామి? అత్తకి విషం వచ్చి చంపిందా? భర్తను ఫైట్ చేసిందా, కొట్టిందా? ఈ తప్పితే. అందుకని ఏం చేయాలి? ఇవన్నీ పక్కన పెట్టి ఈ 3 పాటించండి. ఏం చెప్పానమ్మా మనం ఎందుకు వచ్చిందంటే, మొన్న ఒక పెద్ద దైవజనులు వచ్చి ఒక సంఘంలో చెప్పారు. నేను అయ్యగారిని అడిగా, ఏంది అయ్యగారు అని. భయం వేసింది నాకు. ఈరోజు అందరు వినండి, అందరూ కూడా వినండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? వాక్యం విని. కూరగాయల మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్తాం? చెప్పాలి.
అందరూ మాట్లాడింది. నేను ఇప్పుడు పాష గారు అనుకున్నారు, నేను 10:30 కవిత చేద్దాం అనుకున్నా. ఇది 1:30, 2, 3 అయిద్దో తెలియదు, తలుపులు వేసేసి కూర్చోబెట్టి ఇవన్నీ నేను అయ్యగారి వాక్యాలు చదువుతున్నా. ఒక్కొక్క ముక్క కాపీ చేసి మొత్తం చదువుతున్నా. తెలుసా మీకు? ఏనండి, ఎన్ని లోకాలు ఉన్నాయి? కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకెళ్తాం? పెద్దగా చెప్పండి. వంకాయలు తీసుకెళ్తామా, ఇలా చేపలు తీసుకెళ్తామా? కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, చేపల మార్కెట్కి వెళ్ళి, బట్టల మార్కెట్కి వెళ్ళి, అవునా? చర్చికి వచ్చి ఏం తీసుకెళ్తాం? ఆశీర్వాదము. మొయ్యి లేకుండా మోసి ఎన్ని తీసుకెళ్ళాలి? కృప కరుణను కటాక్షమును ఆశీర్వాదమైన తీసుకెళ్తాను. ఇక్కడికి వచ్చాం. అన్నిటికంటే తెలుసా, నిత్య నరకాగ్నిలోకి. అసలు మనం ఇది తెలుసుకోవాల్సింది. మనం మరణము జాతస్య. ఏనండి, ఈరోజు మీ వాళ్ళకి చెప్పండి పోయి. ఎవరు చదువుతారు? నేను చెప్పే వాక్యం ఎవరు చదువుతారు చెప్పండి మీరు? టెస్ట్ మీకు. ఎవరు చదువుతారు? ఆ అమ్మాయి నోటితో చెప్పింది. ఎవరికి చెప్తుందంట? భర్తలకు చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఆడవాళ్ళు వచ్చారా, మగవాళ్ళు వచ్చారు ఎక్కువ? అంతేనా? మీ అందరికీ ఏమైనా మగవాళ్ళు అంటే కోపం ఉండింది? ఎందుకని రారు? ఈరోజు అసలు మగవాళ్ళు, అంతకుముందు ఆడవాళ్ళు చెబితే ఈ విమానం మొత్తం మగవాళ్ళు కొట్టించారు. ఈరోజు ఆడవాళ్ళు చెప్తే అసలు మగవాళ్ళు అక్కడ నేను కూడా సాయి మా భార్య ఆడవాళ్ళు చెప్పుకున్న ఎన్నోళ్ళు ఎవరు ఉన్నారా? నిజాలు చెప్పుకోవాలి, లేరు కదా. అసలు కూరగాయల మార్కెట్కి జతలకి వెళ్తారు. కిస్మిస్కి, ఈస్టర్కి, ఆ ఈస్టర్కి మొత్తం కూడా బట్టలకు పోతారు. చర్చికి ఎందుకని రారు? అసలు మీకు తెలిసిన అద్భుతమైన విషయం నేను చెప్తా ఈరోజు. చాలా అద్భుతమైన విషయం, చూసి బాధనగా ఉంది. ఈరోజు చర్చి అనే సంఘానికి ఆడవాళ్ళు వచ్చారా, మగవాళ్ళు వచ్చారు ఎక్కువగా? చెప్పమ్మా, నోరుచ్చుగా మాట్లాడు. అదే ఫైటింగ్ అయితే అసలు మామూలుగా ఉండదు నాయన. సీరియల్ని పెట్టినా, ఒక్క పాస్టర్ గారు ఒకటి గద్దించిన బయటకు ఏందమ్మా ఈయన కావతికి వచ్చి భర్తతో ఫైట్లో, కోడలతో అత్తలతో తెగ కొట్టుకుంటారు, తెగ ఫైటింగ్లు ఉంటాయి. ఏడ మట్టుకి చదువుతున్నా. ఈరోజు నేను మంచి వాక్యం చెప్తాను. ఈరోజు ఒక 5 నిమిషాలు. ఎన్ని లోకాలు ఉన్నాయి? మరణం జాతస్య ధ్రువం. పుట్టిన ప్రతి మానవుడు గిట్టకమండి చనిపోతాం. మనం బ్రతికేది ఎన్ని సంవత్సరాలు? 70. అధిక ఆయుష్ అయితే 80. అది కూడా ఆయుష్కరమే. మనం చనిపోయిన తర్వాత, ఇప్పుడు మనం రాత్రి నిద్రపోతాం కదా, నిద్రపోతే మన ఆత్మ ఏడ ఉంటుంది? మనం చచ్చిపోయిన కింద ఆత్మ మనలోనే ఉంటుంది. నిజంగా చచ్చిపోతే ఆత్మ ఏడకి వెళ్తుంది? 17 రోజుల్లో పాతి పెట్టబడతారు, ఎముకలు కుళ్ళిపోతాయి. ఈ ఆత్మ ఏడకెళ్ళిద్ది? అది కూడా చెప్తున్నాను చూడండి. జీవము గల దేవుడు భూమాకాశములను సృష్టించడం మాటతో, అవునా? ఆ రోజుల్లో. తర్వాత మనల్ని పట్టుకొని, అసలు మనల్ని లవ్ చేసినంత ఎవరు చేయాలి? పట్టుకొని ఏం చేశాడు? మట్టితో పూసి, నాస్ట్రల్స్ అంటారు, నాసికారంధ్రాల్లో అని ఊదాడు. జీవాత్మ ఏమైంది? అది జీవాయమైంది. అది ఆత్మ జీవాయం. ఏడకి పోతే చచ్చిపోతే మళ్ళీ ఎవరు తీసుకుంటాడు కదా. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాడు ఆయన. 3 ఉంటాయి. ఒకటి పరలోక మోక్ష గర్భం, అంటే హిందువులు ఏమంటారు? స్వర్గం అంటారు, మనం పరలోకం అంటాం. కింద వాళ్ళు ఏమంటారు? నరకం అంటారు, పాతాళం. మనిషి చచ్చిపోతే ఫైనల్గా 2 చోట్లకు పోవాలి. ఒకటి ఏమనాలి? పరలోకము, మోక్ష గర్భము. 2 పాతాళంలో ఏముంటుంది? పొల్లు గురుగుట, ఏడ్పులు, పెడబాబులు, అగ్ని ఆరదు. అసలు ఈ వేడికి వమ్మని ఉష్ అనుకుంటున్నారు ఇక్కడ. అసలు ఎండ, అగ్ని అసలు కొన్ని కోట్ల సెల్సియస్ మాడిస్తుంటాడట. అట్లా ఫిష్ ఫ్రై, రోస్ట్ ఫ్రై కంటే దారుణం అవుతారు మీరు అనుకోండి. తిట్టుకున్నా పర్వాలేదు, మీరు అవుతారు. ఎందుకని అడగాలి? మేము వాక్యం అంటున్నాగా అయ్యగారు అంటే అవుతారు. మీలో 100 మంది మగవాళ్ళు ఒక్కడన్నా వస్తాడా పరలోకంకి? 99 మంది రారు. అంతమంది మీ పిల్లలేరి? ఆదివారమే చదువుతున్నా, దాన్ని కూడా చదువుతా. మొన్న చిన్న గంజాంలో ఒక మీటింగ్ పోయా. ఒక ఆమె వచ్చేసింది, ఏందయ్యా నువ్వు? సామెతలో ఉంటుంది 84:10 ఏముంటుంది?
నీ మందిరంలో ఒక దినం గడుపురా. వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఒక దినం గడిపితే చాలకుండా. కాదు, ఒక దినమానికి 3.5 సంవత్సరం ఆశీర్వాదం. అట్లా ఎన్ని ఆశీర్వాదాలు పాల్గొని ఆయన రాస్తే ఒక సంవత్సరం చాలంట. మేము ప్రార్థన చేస్తే నిజంగా అయ్యగారి దేవుని వల్ల ఈరోజు స్వస్థత పట్టుకోగానే అన్నీ చాలా వస్తున్నాయి. ఎయిడ్స్ పేషెంట్ కానీ చాలా అద్భుత కార్యాలు. ఆమె వచ్చిందండి, ఇట్లా చెవి కట్టేసి, ఏందా ఈయన తీసుకొచ్చా పాస్టర్, ఆయన పొళ్ళు కొరుకుంటా 7 పొళ్ళు పెడబబ్బలు చెప్పాడు, భయపెట్టాడు మమ్మల్ని. ఏందా ఈయన వద్దన్నాడు. వామ్మో దేవుడిని అడిగి ఏందయ్యా ఇది అన్న. సరే నువ్వు ప్రార్థన చేసుకోగానే అలా 20 మంది వస్తే 4గురికి స్వస్థత వచ్చింది. అసలు ఈ ఫైట్ చేస్తాను 4గురు లేపుకొని వచ్చింది. అమ్మో మామూలు కాదు. అమ్మ ఏమ్మా నీ పేరు అంటే, ఏం పేరు అంటే మార్తమ్మ అంటారు. మార్తమ్మ మరి పేరు ఏం పేరు? అమ్మగారు. రబ్బు దేవుని పాదాల వద్ద ఉందనుకుంటున్నా నేను. ఊరి బాబు ఇదేందిరా, ఇదేదో డేంజర్గా ఉంది, నన్ను తన్నేటట్టు ఉన్నారు, ఇక ఈ వాక్యాలు ఏడ చదువుతామనుకొని దేవుని ప్రతి లేదు. అమ్మా నువ్వు చర్చికి ఎప్పుడు వస్తా అన్న. ఎప్పుడు వచ్చిందంట? కిస్మిస్కి అంట. ఎప్పుడు? క్రిస్మస్కి. తర్వాత రెండోది ఎప్పుడు వచ్చిందంట? ఈస్టర్కి. తర్వాత ఎప్పుడు? జనవరికి. మీలాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆదివారాలు వస్తాయని వస్తుంటారు. అప్పుడు అన్న, అమ్మ నువ్వు ఎంత అన్నం తింటా అన్న. వాళ్ళ అత్త కోళ్ళు వచ్చారండు, ఆమె కూడా వచ్చి బయటికి. అయ్యా మా అమ్మ మా లేపి ఉదయాన్నే గ్లాసుడు పాలు ఇస్తానండి, 4 ఇడ్లీ అని చెప్పింది ఆమె. అత్తో 6 ఇడ్లీ అని చెప్పి అన్నాడు. మళ్ళీ పాస్టర్ గారిని నేను పెట్టాలంటే 6 ఇడ్లీ తినిద్దంట. ఎన్ని? 12ంటికి రొయ్యి పక్కీలు అంట, 6ంటికి సాంబార్ ఉండాలంట, మళ్ళీ ఎగ్గు అంట, దాంట్లో 3 పూటలు తింటానయ్యా అంది. గాలి ఎప్పుడు తీసుకుంటాను? పాస్టర్ గారు ఏందా నేను గాలి తీసుకోకపోతే ఎట్ట అంది. అమ్మ నువ్వు కిస్మిస్కే అన్నం తిను, ఈస్టర్కే అన్నం తిను, జనవరికే. గాలి కూడా ఎప్పుడు తీసుకోవాలి మీరు? కిస్మిస్కను ఈస్టర్కి. జనవరి తీసుకొని పోతారు. రావాలి కోటాలు పెట్టినా కూడా. పిల్లల హాలిడేస్ తెచ్చుకోవాలి. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. అంతే. పాపంలో ఒక్క నిమిషం పాస్టర్ గారు అట్లా వాక్యం వదిలితే నిత్య పట 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 మాగిపోతారు అంతే. అసలు రొయ్యి ఫ్రై అసలు చదువుతుంటేనే రావట్లే. ఇంక మీరు ఇక రేపు ఊరిని ఏమవుతారు, ఒక రోజు ఉంటే నేనే తప్పిపోతారు. సెల్ నేను కూడా ఇట్టు అనుకున్నా. ఇప్పుడు పెద్ద రోగం. ఆడవాళ్ళు ఒక వైపు చూసుకొని సెల్ ఇట్టు అనుకుంటున్నారు, మగవాళ్ళు అయిపోయి ఒక వైపు, పిల్లలు ఒక వైపు. ఇంట్లో కూర్చుంటే ఎవడు మాట్లాడుకోవట్లా. నాకు కూడా అజాబ్ వచ్చింది. ఊరు నాయన ఇదేంద్ర నన్ను మడిపోతానేమో, ఇది వార్త వేరే చూసుకుంటున్నా. పిల్లలు రారా ఇప్పుడు? భర్తలు రారా? వాటర్ ఎవరో కామంటుంది, అయ్యా మేము వేటకు పోయిన నృత్యం పోతాం 365 రోజులకి. ఆదివారం ఒక్క పూట రావచ్చుగా. నెలకిన్ని, సంవత్సరానికి ఎన్ని నెలలు? ఇదన్నా పెద్దగా చెప్పండి. నేను 3 అంట. ఎన్ని నెలలు? పెద్దగా చెప్పండి. 12 అని చెప్పాలి. ఎన్నో? వారానికి ఎన్ని, నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. 4 వారాలు, 4 ఆదివారాలు, గంట 2. 4 వారాలు 4 గంటలు. 12 నెలలు ఇంటూ 4 ఎంత? 48 గంటలు రావట్లేదండి. ఏం కావాలంట? ఆమె అడిగింది తెలుసు కోరికలు. స్కూటీరు అంట. అలా స్కూటీరు. వాళ్ళ అబ్బాయికి ఉన్న మంచి ఉద్యోగం, బస్తాలు 30 బందాలంట. ఇంత లిస్టు పెట్టింది. ఆమె ఎప్పుడు వచ్చిందంట? కిస్మిస్కి, ఈస్టర్కి. ఆయన ఏమన్నా 360 రోజులు ఇచ్చి 320 ఇంటూ 70 సంవత్సరాలు ఇచ్చి 70 సంవత్సరాలు అధికాశం ఇచ్చి మీకు ఇంత పెడతారు. ఈరోజు ఫ్యాన్లు ఎక్కడ కూర్చున్నాం? యోబుతో అంటాడు, నా జ్ఞానము, మీ బట్టలు, మీ డబ్బులు, ఈ మొత్తం కూడా అమెరికాకి మొన్న అంతరిక్షానికి కూడా మనుషులు పంపించాను. జ్ఞానం ఎవరిచ్చారు? వీళ్ళ బుద్ధి. నీ బుద్ధి నాది అనుకుంటున్నావేమో. మీ భర్తలు అనుకుంటున్నారేమో మేము సంపాదిస్తున్నాం ఇదే ఏంది అనుకుంటున్నావేమో. రారా ఆదివారాలు? ఇలాంటి కూటాలు రారా ఆదివారాలు? మీ భర్తలతో రారా? పిల్లలు ఇక్కడ ఎంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. పెళ్ళి అయిన వాళ్ళు. ఏంది పెళ్ళి అయిన వాళ్ళు అంటే ఏందో అసలు? ఇది ఏందో? ఈ భాష ఏందో అర్థం కావట్లేదు. తమిళ్లో మాట్లాడుతున్నాము. మీ ఆయన ఎట్ట కట్టి పెళ్ళి అయిన వాళ్ళు అందరికి అయినాయి కదా. అయినాయా? ఏరి మగోళ్ళు కిస్మిస్కి అయిపోతారు. వాళ్ళకు కూడా అయితే ఒక ఆయన మొన్న బెంగళూరులో మా ఫ్రెండ్ ఉంటాడు. ఫ్రెండ్ ఉంటే, రేయ్
నేను రక్షణలోకి వచ్చాను రా, మా పాప రక్షణలోకి వచ్చింది, మా పాప కూడా అందరూ రక్షణలోకి వస్తున్నాను రా బాబు. అదో ఊరుకున్నావు ఈ పబ్బు డ్యాన్సులు అంటావు, ఈ పబ్బు డ్యాన్సులు వేయాలన్న రోజు పబ్బు డ్యాన్సులు ఆడు క్రైస్తవుడే. ఈ ఎంజాయ్మెంట్ అన్న కారు రేసులు డబ్బు ఎంత ఏం చేసుకోవాలన్నా రే ఏమవుదరా నువ్వు డ్యాన్సులు ఎన్ని ఆపుకొని ఆనందం ఎవరు వద్దు అనుకోవట్లా, చక్కగా కార్లు కొనుక్కొని అన్నీ అనిపించరా, రక్షణలోకి రారా అన్న. నేను ఎప్పుడు వస్తాడు అంటాడు, ఎన్ని సంవత్సరాలకు 60 సంవత్సరాలకు వస్తాడు అన్నీ చేసి. నేను సువార్త చెప్పాను, పాపం ఇటీవలే 2 నెలల క్రితం చచ్చిపోయాడు యాక్సిడెంట్. ఆడికి పోయాడు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుందా, మా తీయద్దు టైం అయిపోయింది. పేద లాజరు ధనవంతుడు ఉంటాడు. ధనవంతుడు ఉదారంగా భక్తులు వేసుకొని సన్నపు నార బట్టల్లో తినుము తాగుము సిగ్గుమించు. ఇటు గుర్తొచ్చాడు నాకు. ఎవరు మీ భర్తలాగా అమ్మో ఈ నాకలే చూడండి, తిట్టాలి బాగా, నాకలే చూడాలి అందరు. మీరు భర్తలాగా ఏమంటున్నారు, మేము రాము, ఉదారంగు బట్టలు వేసుకొని సన్నపు నార బట్టలు వేసుకొని. నేను ఈ వాచ్ 4.5 లక్షల బట్టలు కూడా ఎందుకు వేసుకొస్తాను తెలుసా, నేను సాక్ష్యం చెప్పుకోవడం తెలుసా, అందరూ ఏంది అని అడుగుతున్నారు వాట్సాప్లో చూసి. ఇన్ని పెట్టుకున్న నిత్య నరకాగ్ని పోయి నన్ను ఏం చేశాడు, పాపినే నన్ను రక్షించింది దేవుడు. ఈ పనికిరావు, నేను చచ్చిపోతే ఏం చేస్తారు, ఈ మొత్తం తీసి ఆడేస్తారు, శవాన్ని ఇంట్లో కూడా ఉంచారు, ₹1,00,00,000 బయట పడేస్తారు. దానికి చెప్తున్నారు, నేను వేసుకున్నా ఉదారంగు బట్టలు సన్నపు నార బట్టలున్నా మన మగోళ్ళలాగే ఏమైనా అనుకోండి, వీళ్ళ గురించి చెబుతాం, మీ గురించే ఉన్నాడు. వాడు చచ్చిపోయాడమ్మా. కొట్లో ధాన్యం అన్నాడు, కారులు అన్నాడు. 16వ అధ్యాయం చదువుకోండి. పేద లాజరు ఉంటాడు, ఆడంటే దరిద్రుడు, వాడి కురుపులతో కూడా ఈ ధనవంతుడి వాకిడు ఉంటే కుక్కలు వచ్చి నాకి ఏం చేస్తాయి, నాకుతాయి అనమాట, అంత దరిద్రుడు వాడు. కానీ ఆయన దేవుని మందిరాన్ని ఆర్జించాడు. ఆయన చనిపోయి ఉంటాడు. అబ్రహాం కుడిపార్శ్వన అంటే పరలోకంకి వెళ్ళిపోయాడు. మరి వీడు ఇంత దరిద్రుడే. పాస్టర్ గారికి ఇన్ని కోట్లు లేవే నాలాగా, కోట్లు హాస్పిటల్ లేని వాళ్ళు లేడే, కోట్లు పొలాలు లేవే, మీ మందిరం డబ్బులతో కోట్ల బిల్డింగ్లు కట్టలేదే. అబ్రహామున దేవుని వాక్యం బోధించాడు లాజర్లాగా, దరిద్రుడు. మనోళ్ళు ఏం చేశారు, మనగోళ్ళు ఉదారంగు బట్టలు సన్నపు నార బట్టలతో తాగమో చెప్పాడు పాస్టర్ గారు, అమ్మ రక్షణలోకి రండి, మీ మగవాళ్ళు తేండి, పిల్లలు తేండి. ఈయన ఇదే పని, ఈయనకి ఇంకోటి ఉండదు అనుకుంటారు. ఇది వాక్యం ఎవరు చెబుతున్నారు తెలుసా, రాజు, మన రాజు ప్రభు మాట్లాడుతున్నాడు. పేదలాదరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. చచ్చిపోయి అబ్రహాం కుడి పార్శ్వన వీడేం చేశాడు, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, పాతాళంలో. అప్పుడు అర్థమైంది ఆయనకి, వామ్మో ఈ ఫ్రిష్ ఫ్రై అయింది, అసలు ఈ ఎప్పుడైంది, ఈ కొట్టుడైంది, నాయనో అయ్యా నాకు మంచి నీళ్ళు అవుతున్నాయి, ఒక్క చుక్క నీళ్ళు అబ్రహమా లాజర్ను పంపంటే, ఇక్కడ లాజర్ నెమ్మది పొందుతున్నాడు, కింద విన్నావా, పాస్టర్ గారు చెప్పాడు, పిల్లలు నెమ్మన్నారు, తెచ్చారా, బాప్టిజం తీసుకున్నారా, రక్షణ ఉందా, ఆ శరీరం తిని రక్తం ఉందా, నిత్యజీవం ఉందా. మా పిల్లలు అమెరికా వెళ్ళాడు, అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి, వీసా కావాలి. మీరు ఎక్కడి నుంచి చీరాలు వెళ్ళాలంటే ఆటో కావాలి, డబ్బులు కావాలి. పరలోకంకి వెళ్ళాలంటే ఊరినే పోతారా. నిజమైన రక్షకుడు యేసు ప్రభులు వారు, ఆయన జనన మరణ పునరుద్ధానం రంపి రక్షకుడు అని చెప్పి అయ్యగారి దగ్గర బాప్తిజం తీసుకొని ఆయన రొట్టె తిని నిత్యజీవం, ఆయన శరీరం తిని రొట్టె దగ్గర నిత్య. ఈ 3 లేకపోతే ఏమైనా డబ్బులు అడుగుతున్నాడు ఆయన, ఊరకనే వస్తుంది. మా అబ్బాయిని 40 లక్షలైంది చదివేయాలంటే, యేసుప్రభు 40 లక్షలు ఇస్తున్నానా, నేను కారు కొనుక్కోవాలంటే 30 లక్షలైంది మొన్న, ఆయనకి ఇస్తున్నానా. వాక్యము ఉచితంగా ఒక అన్యుని తీసుకొచ్చి, పాస్టర్ గారు గర్వంగా ఉంది, ఒక అన్యుని మాట్లాడుతున్నాడు, రక్షణ అన్యుల ద్వారా సర్వ సృష్టికలు స్వార్థ ప్రకటించండి. నా లాంటి వాళ్ళు ఎంతమంది తయారు చేశారు. నాకు గర్వం వచ్చిందనుకో, యేసుప్రభు అంటాడు, నువ్వు నా వెనక 5,000 మంది ఉన్నారు, విసిరేస్తాడు మమ్మల్ని. మళ్ళా పాయింట్ మీ వాళ్ళకి వస్తున్నా, మీ మొగోళ్ళ దగ్గరికి. ఏం చేశాడంటే, అయ్యో
నీళ్ళు మంచి నీళ్ళు అంటే అబ్బాయి మీకు మాకు మధ్య ఉంది కాదు, ఇటోళ్ళు అటు వెళ్తానికి లేదు, అటోళ్ళు వాయ్యో అయ్యగారు ఇట్ట అవుతున్నాయి బాబు, అసలు ఈ యజ్ఞం ఏందండో బాబు, అసలు కింద నుంచి తడిపోతుంది బాబు, రేపు ఎండ మేలో వస్తే ఎవడు ఉండలేడా మీరు, ఇంకా అక్కడ ఎట్లా ఉంటుంది అంటే నిజంగా రెండే ఒకటి పరలోకమైన వెళ్ళాలి ఇంతే ఎవరైనా సరే అంటే అన్నాడు అయ్యగారు ఇటోళ్ళు అటు వెళ్తానికి. అమ్మ అప్పుడు అన్నాడు ఈ తనమంతా, అయ్యో వాడికి ఇంకా గర్వమే, నా 5 సోదరులు అన్నాడు, భార్యల గురించి అవతల ఈదులు గర్వం కదా, వామ్మో మా 5 సోదరులు ఉన్నారు, వామ్మో మా భార్యలు ఉన్నారు, వామ్మో వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాయ్యో వీళ్ళందరూ ఉన్నారు, ఎట్టా అన్నాడు. ఎట్ట అయితే ఎట్టాగే నువ్వు రమ్మంటే వచ్చావు ఆదివారం వాక్యాలు, కోటాలు పెట్టుకుని 21 రోజులు వచ్చారా, వెనుడుతారా విశ్వాసము, పిల్లల్ని తీసుకొని వస్తున్నారా సండే స్కూల్స్ వాళ్ళకి, మీ భర్తలు తీసుకొస్తున్నారా ఆదివారాలు, తేల్చుకోండి. నేను అనుకున్నా మీకు కోపం అనుకున్నా లేదంటారు, లేకపోతే మా నాన్నగారు చనిపోయాడు వెళ్ళిపోతాను అబ్రహాం కుడి పార్శ్వన ఉంటా, ఇటు నరకంలో ఉంటాడు, దేవుని గుర్తిరంగంలో ఏమంటాడు, అరే కుమారుడు ఒక్క చుక్క నీళ్ళు, మీ పిల్లలు అడతారు ఏమేవ్ ఈ కాలతం ఏంది అమ్మా నాకు నీళ్ళు, మీ భర్తలు అడతారు ఏమేవ్, వాళ్ళు ఏమంటారు వెళ్తా ఈ మధ్య ఒక ప్యాషను బండి మీద దింపి బాయ్ అని చెప్పి వెళ్తున్నారు, వీళ్ళు రారు, నా గురించి నువ్వే ప్రార్థన చేయంట, అన్నం మట్టికి 3 పూటలు తింటారు. ఏడొచ్చింది రక్షణ, వచ్చారు నిజంగా చెబుతున్నా, మీ వాళ్ళు నన్ను రేపు రానికి పోయిన ఇష్టమే, రొయ్యి ఫ్రై ఫిష్ ఫ్రై అదేవరు మీ మొక్కలు ఎవరా, ఆదివారాలు రారా, రక్షణ లేదా మీకు, బాప్టిజం తీసుకోరా, ఎట్లా రేపు ఒకటి పరలోకమని వెళ్ళాలి. ఇప్పుడు ప్రభులు వారు చక్కగా వస్తాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి దేవుడు రమ్య యేసు యేసు రాజుగా వచ్చుచున్నాడు. తర్వాత వచ్చిన పాడండి మీరే. ఆపేసాను ఈ వాక్యం పట్టుకోండి. ఎవరిని తీసుకెళ్తాడంట? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద పరిశుద్ధ ఎవరు తీసుకెళ్తాడంట? వస్తాడు, ప్రభువారు దిగాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఏరి పరిశుద్ధుల్లో మీ భార్యలేరి, మీ భర్తలు భార్యలా ఏరి మీ భర్తలు, తల్లులారా ఏరి మీ బిడ్డలు, కోడళ్ళారా ఏరి మీ అత్తలు, అత్తలారా ఏరి మీ కోడళ్ళు, కుమారులు కుమార్తెలు ఏరి. ఏం చెప్తారు ఆన్సరు చెప్పండి. దీనికి ఆన్సర్ నాకు చెప్పాలి. ఏరి మీ భర్తలు ఏడుంటారు చెప్పాలి. పళ్ళు కొరుకుట ప్రాక్టీస్ చేయబోయిన ఇంటికి వెళ్ళి పళ్ళు కొరుకుటము ఇట్లాగే చెప్పాలి వాక్యం. అంతే. ఎవరిని వచ్చి మీకు ఆశీర్వాదం వచ్చి పోండి, వంకాయలు వచ్చినాయి పోండి, టెంకాయలు వచ్చినాయి పోండి, ఇది కాదు. రక్షణ స్వార్థ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకుండా ఉండటానికి మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకరాజ్యము ప్రభువు వారి చెంత. మీరు ఫస్ట్ చెప్పకపోతే ఉత్తరవాదులు మీరే అవుతారు, చెప్పిన తర్వాత రాకపోతే వాడి కర్మ. దానికి కూడా ఎక్స్క్యూజ్ ఉంది. చెప్తున్నారు మీ భర్తలకి, ఏరమ్మా ఏరి. కను రెప్పపాటున యేసు ప్రభులు వారు వస్తాడు, రెప్పపాటున వస్తాడు. ఏం చెప్పుకుంటారు మీ భర్తలకి? ఏం చెప్తారు మీ పిల్లలకి? కాబట్టి ఈరోజు మనం ఏం పాఠం నేర్చుకోవాలి? విశ్వాసంతో పాటు
మీ ఆయనని తేవాలా లేదా మందిరానికి? మేము తెస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి వచ్చే ఆదివారం నుంచి. తేలిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్పలేవు? ప్రిపేర్ అవ్వమను. పొల్లు కొరుకుంటే ఎడుపులు పెడబబ్బులు. ఫిష్ రొయ్యి నీళ్ళల్లో లేపినట్టు లేపుతారు. సువార్త అంటే ఇదేనమ్మా. నేను నాకు తెలిసింది. మనం ఎప్పుడు నిత్యరాజ్యం దేవుని చెంత ఉండాలి. దేవుని రాజ్యంలో దేవుని రాజ్య వారసులు అవ్వాలి. సింపుల్ చెప్పాడు ఆయన. ఏం లేదు. ఏమంటారు? మందిరకు రండి, రక్షణ సువార్తను రక్షణ పొందండి, వెళ్ళండి. ఏం డబ్బులా? ఉచిత కృప. అసలు ఈ ఉచిత కృప కూడా చూడండి, ప్రభువులు వారు చెప్పారు. అమ్మా ఒకటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 చదివి ముగిస్తాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తా శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఈరోజు స్వస్థత అదే మనకి. హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఆ రక్తస్రావం గల స్త్రీ కానీ ఎవరైనా సరే ఇక శతాధిపతి చెప్పాలి, రెండో చెప్పాను, టైం లేదు కాబట్టి దీనిలోకి తీసుకొచ్చా. ఆయన పొందిన తెలుసా? నిష్కళంకుడు, నిర్దోషి. ఆయనలో ఏమన్నా పాపం ఉందని చెప్పారా? నేను ఆ పాపముల కోసం 3 మధ్య మేకలాడుతున్నా. ఈరోజు చూడండి, ఈరోజు ఒక్కసారి 3 మేకల మధ్య వేలాడుతున్న యేసు ప్రభులు వారిని చూడండి. ఈరోజు ఒక్కరోజు కళ్ళు మూసుకొని ఇది కూడా చూడండి, ఊహించుకోండి. ప్రభులు వారు మన చెంత ఉన్నారు. ఆయన 150 కేజీలు సిలువ మాను మీద నడిపించుకుంటూ వస్తున్నారు ప్రభులు వారిని. 15 అడుగుల పొడవు. యెరూషలేము వీధుల గుండా రాళ్ళు రప్పలతో యేసు ప్రభులు వారు వస్తుంటే ఆయన మీద 17 ముళ్ళు. పాలస్తీనా ప్రాంతంలో 17 విషవాయువైన భయంకరమైన విషమైన ముళ్ళు 17 పెట్టారు. ఒక్కోటి 5 అంగుళాలు. చిన్న మెదడు ఎంత ఉంటుంది? 2 అంగుళాలు ఉంటుంది. పెట్టి ఒక్కసారి వచ్చాడు, అమ్మా మెదడులోకి వెళ్ళిపోతే కళ్ళలో నోట్లోంచి కళ్ళు కనపడి పడిపోతాడు. ఇంకా వచ్చారు ప్రభువులు వారిని. ఆ కలవరినాథుని కొండ మీద తీసుకుపోయారు. 8 అంగుళాల మేకులు ఈ చేతిలో ఒకటి కొట్టారు, చేతిలో పెట్టి మేకు కొట్టారు, రక్తము. ఈ చేతిలో 2 కాళ్ళు పెట్టి కొట్టారు, రక్తము చిందించింది దేవుడు. 3 కొరడాలు, ఒకటి కొంకితో ఉంటుంది, తుప్పుబట్టి ఉంటుంది, ఒకటి ఎముకలు దిగుతూ ఉంటుంది, ఒకటి రాళ్ళతోది. కొట్టితే ఈపు మీద నాకటి దున్నెల్లో మాంసం ముద్దలిగిసి వచ్చింది. ఆ స్వామి ఏం చేశాడని తర్వాత లాస్ట్గా ఒక బల్లిపోటుతో గుండె ఉంటుంది, గుండె పక్క నుంచి ఒక్క పోటు పడితే గుండె దగ్గర ఊపిరితిత్తుంది, కార్డినాలం అంటారు, పెరినా కార్డు, దానికి తగిలి రక్తము నీళ్ళు. ఎవరికోసం? నువ్వు ఏదైతే నోటితో మాట్లాడుతున్నావో చిరకబెట్టారు చేదురి బెర్రలో నుంచి మన మాటలు. ఏదైతే ఏ చేతులు అయితే నువ్వు చేసావో, ఏ కాలద ప్రదేశంకి వెళ్ళకూడ ప్రదేశంకి వెళ్ళవో, నీ తలల్లో ఏమైతే మాట్లాడినా కూడా చెప్పాడు. ముళ్ళ కిరీటం ద్వారా ముళ్ళతో పెట్టాడు. మన సంఘం కోసం ఈరోజు ఇక్కడికి వస్తానికి, ఈ సంఘం స్థాపిస్తానికి ఒక్క రక్త బల్లిపోటుతో ఆ రక్తం ద్వారా ఈరోజు మనకి సంఘం ఇలాంటి పెద్ద సంఘం వచ్చింది మనకు. ఎందుకోసం? నువ్వు నేను మొయ్యాల్సిన పాపములు, నువ్వు నేను కొర్రాలతో కొట్టించుకోవాల్సిన శాపములు, నీ పాప శాపములు ఆయన శిలువ మీద మాను మీద మోసి పితృప్రభుడు పితృ మాట్లాడు. ఆయన రక్తం చిందించి మనందరం ఏం చేశారు? ఇప్పుడు పవిత్రులు చేశారు. నిజంగా మనందరం పవిత్రులు. ఇలాంటి పవిత్రమైన జీవితంలో మీ భర్తలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, అందరూ పవిత్రులు కదా. చనిపోయి ఎక్కడికి వెళ్దాం? అమ్మ కాళ్ళు పట్టుకుని అమ్మలారా ఇలారా చెప్తున్నా, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలం సమయం. రక్షణ పాత్ర చేయబోనండి, రక్షణ పాత్ర చేయబో. ఈరోజు నిజంగా మీకు బాధగా ఉంటే ప్రభువులు వారి వాక్యంతో మాట్లాడుతున్న 5వ రోజు, ఇంకా తెలిసి తెలియని పాపములు శాపములు, ఇంకా భర్తలు చర్చికి రాకపోతే ఒక్కరోజు ఈరోజు చెప్తే ఏం చెప్పండి, 1 గంట, లేకపోతే అమ్మగారు అయ్యగారు వస్తారు. సువార్త ఏనండి, 1 గంట తల్లి. ఎంత వేస్ట్ చేస్తున్నాం చెప్పండి. టీవీలు ఏమంటే 7 గంటలు కూర్చుంటున్నాం. పోసుకోలు సబ్బులు బజార్లో 1 గంట రక్షణ సువార్త ఉంది. మనం రక్షించుకొని మన పిల్లల్ని రక్షించుకొని, పిల్లల యుగములు ఏముంటుంది మనకి? పరలోక రాజ్యం. లేకపోతే యుగములు నిత్య నరకాగ్ని. ఎటు వెళ్దాం మనం ఈరోజు? ఈ శుక్రవారం 21 రోజు ఉపవాస కోటికి వెళ్దాం. మీతో మాట్లాడుతున్నారు.
అయ్యగారి మందిరంలో ఎటు వెళ్దాం మనం? నిత్య నరకాగ్నిక, నిత్య జీవము, ఎప్పుడు యేసు ప్రభువులు వారు ఆనందమైన నవ్వుతూ ఉంటాయని అనుకుందామా? చెప్పండి. ఎందుకు ఎక్కడ ఉందాం మనం? ఎక్కడున్నాం? దేవుని రాజ్యంలో ఉందాం, సాతాన్ రాజ్యంలో ఉన్నామా? దేవుని సంఘంలో ఉన్నాం, సాతాన్ సంఘంలో ఉన్నామా? మరి ఇలాంటి పవిత్రమైన దేవుని సంఘంలో దేవుని రాజ్యం కడుతున్న అయ్యగారు దేవుడి రాజ్యం కడుతున్న వారు ఏ రాజ్యంలో ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి. మరి ఈ రాజ్యంలో మీరు ఉండాలంటే ఒక్కళ్ళన్నా మారుస్తున్నారు, మీ భర్తలు మారుస్తున్నారా? నాకు అయ్యగారికి రేపు వెళ్ళంగానే లేదు, నాకంటే ఎక్కువ కిరీటాలు ఉంటాయి. ముందు అతిశయ కిరీటం పెడతాడు. అబ్బా, ఇంకా ఆయనకి ఎన్నో 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 బహుమతులు దాచిపెట్టాడు. మాకు కొన్ని ఉన్నాయి. అమ్మగారికి, వీళ్ళందరూ, వాళ్ళ కుమారు అందరికీ బహుమతులు ఉన్నాయి. జీవగ్రంథంలో పేరు రాయించుకోవాలి. నువ్వు రాయించుకుంటున్నావా? అమ్మ ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరన్నా నీ భర్తను మాట్లాడి అతిశయ కిరీటం నువ్వు పెట్టించుకుంటున్నావా? తల్లి, బ్రదర్స్, ఏరి మనోళ్ళేరి. అయ్యగారు జబులోని నత్సాలి ప్రాంతంలో, చీకటి ప్రాంతాన్ని వెలుగు తీసుకొచ్చి పాపం ఆయన తినక ఏ దేవుని రాజ్యం కడుతున్న అయ్యగారికి ఎంత మాత్రం చెప్పండి. ఏమండి ఇది ఉచిత కృప అండి. ఆయన రక్తం మనల్ని, అసలు నిజంగా మన రక్తం మనం కదా, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరిని కొనుక్కున్న దేవుడు. కాబట్టి ఇంకా ఈరోజు ఉంటే నేను కాలింగ్ ఇస్తాను, లేగమన్నా. ఎందుకంటే అయ్యగారి ముందు ఇది దేవుని రాజ్యం, దేవుని సంఘం ఇది. ఇంకా ఎవరైనా ఉంటే వచ్చే ఆదివారం ఎంతమంది మీ భర్తలను తీసుకొస్తారు? ఎంతమంది మీ పిల్లల్ని తీసుకొస్తారు? ఒక్క గంట తల్లి, 24 గంటలో 7 గంటలు మనం నిద్రపోతున్నాం తల్లి, ఊడతాగపోతుంది చచ్చిపోయిన వారి కింద తల్లి. ఒక్కరోజు ఒక్క గంట సంఘం తల్లి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది భర్తను రక్షించుకుందాం తల్లి. మగవారిని మా బాధ్యత, ఇది మా బాధ్యత. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు తల్లి మమ్మల్ని. ఇదే సువార్తమ్మ. మనం స్వర్గంలో ఉందామా, పొల్లు కొరుకుట ఏడుపులు పెడబబ్బుల్లో ఉందామా? మన పిల్లలు ఎక్కడుంటారు? మన కోడళ్ళు, అత్తలు ఎక్కడుంటారు? మీ చెల్లెళ్ళు ఎక్కడుంటారు? మనమే కాదు, మనతో పాటు మన అటు పుట్టింటి వాడిని, మెట్టినింటి వాడిని ఎంతమందిని రక్షించుకుంటాం ఈరోజు? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజు ప్రభువుల వారు ఒక మంచి శ్రేష్టమైన వాక్యం ఈరోజు బోధించాడు. విశ్వాసం ద్వారా. ఎలాంటి విశ్వాసం నీ ఉంది? ఈ విశ్వాసంతో మీ భర్తలను ఎంతమందిని తీసుకొస్తారు? దేవుని పట్ల విశ్వాసంతో మీ పిల్లల్ని ఎంతమందిని తీసుకొస్తారు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఈరోజు తీసుకొస్తారా? ఈ ఒక్కటి అడగంటారా? ఏమైనా అడగండి, ఇది ఒక్కటే. వాళ్ళు పళ్ళు కొరకతో ఉండాల్సిందే, ఏడుపులు పెడబబ్బుల్లో ఉండాల్సిందే. రారు. మేము ఇదే స్వార్థ ప్రకటిస్తున్నాం, మీరు ఇదే వస్తున్నారు. మాకేమైనా కోపం చెప్పండి. మేము ఎందుకు చెప్తున్నాం? నాకు ఎంతో ఏసీ, అసలు ఎంతో బిల్డింగ్లు ఉన్న కార్లు ఉన్నాయి. పాపం అయ్యగారు అమ్మగారు కాళ్ళు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు, మీరు అదే వాక్యం అంటున్నారు అంటున్నారు. ఆయన పాపం ఎట్లా చెప్తున్నాడు? నిజంగా చెప్తున్నాను, నాకు ఎంత ఆనందం తెలుసా. నా చీకటి ప్రాంతంలో మీరందరూ మాడ నడిచేవాళ్ళు ఆయన వాక్యం వెలుగులో. యేసు ప్రభువు వారి యాజకుడుగా, యేసు ప్రభు వారి స్వార్థకుడుగా, యేసు ప్రభు వారి సిలువ మోసిన స్వార్థ సైనికుడిగా ఆయన పాపం పాట పాడుతున్నారే. అమ్మ ఈరోజు అడుగుతున్నాడు మిమ్మల్ని ప్రభువు వారు, ధైర్యంగా చెప్పలేరా? మా భర్తలు మేము తీసుకొస్తాం వచ్చే ఆదివారం నుంచి అని. మా పిల్లల్ని తీసుకొస్తామని చెప్పలేరా? అత్తల కోడల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళందరినీ మీరు చెప్పలేరా? ఆయన ఏం అడుగుతున్నాడు మిమ్మల్ని ఈరోజు? డబ్బు అడుగుతున్నాడా? పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నారమ్మా. మీరు తినుటకు ఆహారానికి, బియ్యంకి డబ్బులు అడుగుతున్నారు తల్లి. మీరు చదువుకోవటానికి లక్షలు అవుతున్నాయి తల్లి. మీకు వైద్యంకి డబ్బుల కోసం కోట్లు అవుతున్నాయి తల్లి. ఆయన అడుగుతుంది ఏంటి? మీరు నాతో పాటు కూడా పరలోక రాజ్యంలో అడుగుతున్నాడమ్మా. అయ్యా బతిలాడుతున్నాను తల్లి, ఆదివారాలు తీసుకొస్తారా మీ భర్తల్ని, మీ పిల్లల్ని, తోటి వారిని ఒక్కడిని కూడా? నేను చెప్తున్నా ఈరోజు మీరు గుర్తుపెట్టుకుని, ఒక్కడైనా తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే మీరు జీవగ్రంథంలో ఉంటారు. మేము 100 మంది తెచ్చిన జీవగ్రంథంలో ఉన్నారు మీరు ఒక్కరు. మీకు ఇలాంటి అయ్యగారు దొరకటం అదృష్టం అమ్మ, వాక్యం వినేవాళ్ళు. కాబట్టి ఈ రోజు నుంచైనా బతులాడుకోండి. వాళ్ళు మీరు తప్పేం కాదే. కొత్త టానికలు తాగమంటారా? అయ్యి కాదుగా చెప్తుంది. మేము పొడుచుకోమని కొట్టుకోమనా? ఎవరైనా ఇంకా పాపం చేయకుండా మీరు తాగద్దమ్మా.
చెడువాట్లకు అలవాటు పోవద్దు. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించు. లాస్ట్గా ఒక వాక్యం చెప్పి నేను నా ప్రసంగం ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదివి నా ప్రసంగం ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా అమ్మ విన్నారా? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిపి ప్రయత్నించు. పరిశుద్ధత లేకపోతే ఇంతకేమన్నాడైనా నేను మేఘాడే వస్తున్నాను, మేఘాలు ఎక్కే వాళ్ళు ఉండాలంటే ఈరోజు సమాధానం ఉందన్నమాట కుటుంబంలో. చెప్పేవాడిని నేను కూడా చెప్తున్నా. చిన్న పక్క రాయి పడితేనే పేటలు కొట్టుకుంటున్నావు. భర్తతో, భార్యతో, అత్తతో, కోడలతో సమాధానం ఉందా? ఇరుగు పొరుగు వారు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించున్నాడు, సమాధానం ఉందా మీ దగ్గర? సమాధానం పరిశుద్ధి లేకపోతే మీరు దేవుణ్ణే. కాబట్టి ఈరోజు మనం ఉదయాన్నే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, సమాధానంగా ఉండటం ప్రయత్నించాలి. సమాధానం పరిశుద్ధి లేకపోతే దేవుడు ఎవరిని కూడా మనం చూడలేం. కాబట్టి నెక్స్ట్ ఆదివారం వస్తా, ఎంతమంది మగవాళ్ళు ఉంటారో చూస్తా. ఏంటి ధైర్యంగా ఒకళ్ళు చెప్పలేకపోయారు, మేము తీసుకొని ధైర్యంగా నా పిల్లల్ని నా భర్తను తీసుకొని వచ్చి నేను రక్షించుకుంటాను చెప్పగలిగారా? ధైర్యంగా నేను రక్షించుకుంటాను నా కుమారుని. ఈయన్ని డబ్బులు ఇచ్చా. కొన్ని సంఘాల్లో ఫోటో దిగాలంటే అయ్యగారితో ఫోటో, ఈయన అక్కడ ఉంటే ఆ ఫోటో దిగాలంటే 50,000 అడుగుతారు ఆయనతో. మా దగ్గర డబ్బులు లేవు. తిరుపతి కొండ పోయి ఏం చేశాను? నిలువు దోపిడి, అడ్డదోపిడి, కోట్లేని. ఈ దగ్గరికి ఏమొచ్చింది? రూపాయి తీసుకోవట్ల మహానుభావుడు. మీకు అసలు అన్నిటికంటే ఈరోజు ఎంత అద్భుతమైన వాక్యం అంటే, ఒక ప్రపంచంలో ఇలాంటి వాక్యం లేదు. ఇది ఒక్క బైబిల్లో ఉన్నది. ఇదే నాన్న తీసుకొస్తారో ప్రయత్నిస్తాను. లాస్ట్ ఎన్నేసిన బాణాలు మీకు తగులుతులా. మీరు ఫరో కంటే కఠినంగా ఉన్నారు. ఫరో హృదయాల కంటే లాస్ట్ బాణం వేస్తున్నా. బైబిల్ కూడా నా దగ్గర లేవు. దేవుడే అయ్యగారు మొన్న కూడా చెప్పాడు, నువ్వు బురదల కలువలోంచి ఎక్కడికి రమ్మన్నాడు? నీటి కలువలోకి రమ్మన్నాడు. వాక్యం కూడా చూసావా? ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన 121:3 చదవండి. ఇదన్నా మారేనా వస్తారు లేని చూద్దాం. లాస్ట్ చెప్పేసి నా ప్రసంగానికి వస్తాను. 121:3 అమ్మా. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనకడు. యెహోవాయే. హల్లెలూయా. అసలు ఏమంటున్నాడు చూసారా? నాకైతే గూస్ బంప్స్ లెగిసి పడుతున్నాయి. నిన్ను కాపాడువాడు కొనకడు నెడ్డబోడు. నేను ఈ అంశంలో ఎంతమంది తెలుసా? అసలు ఈ అంశం తీసుకొని మీరు అసలు ఈరోజు అసలు తేలిపోవాలి. భూమాకాశములు సృష్టించిన దేవుడు. ఇప్పుడు ఈ ఫ్యాన్కి, ఈ గాలికి డబ్బులు కడుతున్నావా లేదా? మనం మీ ఇంట్లో లైట్కి ఫ్యాన్ కడుతున్నారా? సూర్యుడు కాంతి ఎంత డబ్బు ఇవ్వాలి ఆయనకి, అంత వెలుగు. గాలి ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఆ గాలికి నాకు ఆక్సిజన్ పెడితే 30 లక్షలు అడిగారు. ఎంత డబ్బు ఇవ్వాలి? నీళ్లు 20 రూపాయలు తీసుకుని కొంటున్నాం, ఎంత ఇవ్వాలి? ఇలాంటి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఈరోజు ఈ అంశం సంబంధం నాతో మాట్లాడమన్నాడు దేవుడు. లాస్ట్ దిగుతా. నేను ఇన్నిచ్చా మీకు, వీరు విలనొర్రని ప్రజలు. ఏమంటున్నాడు చెప్పు, నువ్వు ఈ వాక్యం చెప్పు. ఏమంటున్నాడు ఈ వాక్యంలో? నిన్ను కాపాడువాడు. ఈ భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు సముద్రానికి ఎలలేశాడు. సముద్రం మనకి 100%లో 75% నీళ్ళు. సముద్రం పొంగొస్తే ఏముండదు? ఆగు సముద్రం అన్నాడు. గాలి ఇటు వస్తుంది, ఎగిరిపోతాం. గాలిని ఆపన్నాడు. వాటికన్నా ఆగమంటే ఆగింది. సముద్రంలో శిష్యులు వెళ్తుంటే ఆగో తుఫాన్ అంటే ఆగిందా లేదా? ఎవరు? ఈనేంద్రబాబు అన్నాడు. తుఫాన్ని గద్దించిన దేవుడు. వాటికి హద్దు పెట్టాడు, మీకు హద్దు పెట్టాడా? ఇంతవరకు హద్దు లేదు. మనం ఇంత వాక్యం చెప్పటంటే మీ భర్తను రక్షించుకోవాలి, పిల్లలు రక్షించుకోవాలని చెప్పి ఆయన చెప్తే ఏమన్నాడు తెలుసా? లాస్ట్ వచ్చి మీతో ఏం మాట్లాడతాడు తెలుసు? ఈరోజు నిన్ను కాపాడువాడు ఈ భూమిలో,
ఈ భూమి 1,90,00,000 మంది దేవతలు. తల్లి ఇటు చూడు ఎంతమంది దేవతలు అంట నిద్రపోతున్నారు. దానికి ఈరోజు చెప్తున్నానండి. మా బాబు అమెరికా ఫ్లైట్ వెళ్తున్నాడు. అబ్బాయి మా బాబు ఎక్కడికి వెళ్తున్నాడు? అమెరికా వెళ్తుంటే ఫ్లైట్ డ్రైవర్ 4ంటికి నిద్రపోతే ఏమైంది? తెల్లారుజాము 4ంటి ఫ్లైట్. అలాగే నేను అటు నుంచి వస్తున్నా, నేను నిద్రపోతే, ఇప్పుడు వెళ్తా కారులో వెళ్తుంటా, నేను నిద్రపోతే నేను ఎందుకంటే ఈ వాక్యం చెప్పింది. నేను తిరుపతి వెళ్ళా, 8,000 పెట్టుకొని సుప్రభాత సేవ అంటారు. కౌసల్య సుప్రజామ పూర్వ పుంతో పొత్తిష్టో ఉత్తిష్టయ్యా లేయ్యా అయ్యా లేయ్యా లేపుతారు. ఎందుకు 4ంటికి సుప్రభాత సేవ? నా దేవుడు నిద్రపోతుంటే అయ్యా లే అంటాం. ఈ లోపల పాము వచ్చి వాళ్ళు కాటెత్తే ఆయన నిద్రపోతుంటాడు. ఫ్లైట్ డ్రైవర్ నిద్రపోతే నువ్వు నేను అందరం నిద్రపోతున్నావు. ఈ భూమాకాశములు సృష్టించిన దేవుడు ఇంతవరకు కూడా నిన్ను కాపాడేవాడు కొనకడు. హల్లెలూయా. నీ నా కోసము ఒక్క నిద్రపోతే సముద్రం పొంగిద్ది, తుఫాన్ వచ్చిద్ది, భూమి కంపించిద్ది. నీ కోసం నా కోసం మన దేవుడు ఏం చేస్తున్నాడు? కొనకట్టలేదు, నిన్ను కాపాడువాడు. 121 కీర్తనలు ఇది అందరూ వెళ్ళేటప్పుడు చదువుకోండి. ఎన్నిసార్లు ఉంటుంది తెలుసా? నిన్ను కాపాడువాడు 6 సార్లు ఉంటుంది. ఊరనే కాదు ఆయన అనేది. అక్కడైతే సెవెన్స్కో అయ్యాలే అమ్మాలే అయ్యాలే లేపుకోవటమే, వాళ్ళనే బల్యాలతో ఆడితో ఇటుతో పొడిసి లేపటమే. నిన్ను కాపాడువాడు, నీకు ఉచిత కృప ఇచ్చిన దేవుడు, నిన్ను భార్యాభర్తలుగా ఈ భూమి మీద సృష్టించిన దేవుడు, నువ్వు కింద పడిపోతే తల్లి లేపినట్టు లేపిన దేవుడు, నిన్ను అరచేతులతో చెక్కిన దేవుడు. ఒక తల్లి అయినా మరిచిద్ది కానీ నేను నిన్ను మరవనన్న దేవుడు. నిద్రపోతున్నాడా? మీరు చిన్నప్పుడు తల్లి ఏం చేసేది? ఎంత మహాతల్లి. నిజంగా మీలాంటి తల్లులు ఉండరమ్మా. నిజంగా ఆడవాళ్ళు మీకే జోహార్లు. పిల్లవాడిని పెట్టుకొని నిద్రపో తల్లి పడిద్దని. కానీ ఆ తల్లి కూడా నిద్రపోతే నిన్ను కాపాడువాడు. ఇలాంటి దేవుడు ఉంటాడా ప్రపంచంలో? చెప్పండి, ఉన్నాడా? కొన్ని నిద్రపోయిన దేవుడు ఉన్నాడా? ఈరోజు ఆ దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏం అడుగుతున్నాడు? భార్యలారా మీ భర్తల్ని నా కోసం ఏడవద్దమ్మా. ఆయన చెప్పింది ఏడువాక లాస్ట్లో, నా కోసం ఏడవద్దు, మీకోసం ఎందుకు తేండి, నా గుడికి తేండి, నా మందిరానికి తేండి. ఇదే ఈ వాక్యాన్ని కూడా మీరు చదివేదసరా తీసుకురారా మీ భర్తల్ని? ఈ వాక్యమైన కూడా మీ పిల్లల్ని ద్వారా. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా వచ్చే ఆదివారం ఒక్కసారి ఇంట్లో పొనుకొని ఆలోచించండి. మనందరం కూడా అయ్యగారి మందిరం అందరం కూడా పరిశుద్ధ దేవుని మందిరంలో కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉంటాం. దాంట్లో అయ్యగారి మందిరంలో అందరం కూడా అయ్యగారు అమ్మగారు మనందరంతో పాటు అక్కడ ఎక్కడ ఉండాలి? మనం కూడా నిత్య రాజ్యంలో ఉండాలి. మన పిల్లలు యుగ ఎక్కడ ఉండాలి? అందుకే అమ్మా ఇలాంటి వాక్యం కాబట్టి మీరు ఆలోచించుకోవడం కాదు. వచ్చే ఆదివారం చెప్పవసరంలా, మగవాళ్ళని తీసుకొని వస్తారు, పిల్లల్ని తీసుకొని వస్తారా? తీసుకొని రండి. కాబట్టి మీ అందరూ కూడా దేవుని రాజ్యం కట్టాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గొప్ప దైవజనులు దేవుని కుమారునిగా పిలువబడుతున్నటువంటి రాజ్ కుమార్ డేవిడ్ గారికి, మా అమ్మగారికి, వారి కుమారుడికి మంచిగా నిజంగా బాబుని చూశాను. ఆశాపులాగా మంచి గీతంతో మంచి వాటితో ఈరోజు అన్ని యూట్యూబ్ ఫాలో అవుతాను. మంచి దేవుని కుమారుడు బాబుకి వాళ్ళ కోడలు గారికి, ఇక్కడికి వచ్చేసిన సకల విశ్వాసులకు పరిశుద్ధులందరూ కూడా జీవము గల దేవుడు యేసయ్య నామమున నిండైన వందనాలు. నమస్కారం.